పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించి అక్కడ జరుగుతున్న వేలం ప్రక్రియను, పొగాకు బేళ్లను పరిశీలించారు. అనంతరం రైతులు, వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కిలో పొగాకు ధర 200 కంటే తగ్గకుండా కొనుగోలు చేసేలా వ్యాపారులు సహకరించాలని సూచించారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు, మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి తెలిపారు. పొగాకు రైతులకి మార్కెట్ ఇబ్బందుల్లో ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ అధికారులు, బోర్డు అధికారులు, వ్యాపారులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మంచి గ్రేడ్లు 200 రూపీస్ అబోవ్ తీసుకుంటూ నో బిడ్ తగ్గించమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడాను కొంచెం ఒడిదుడుకు ఎదుర్కొన్న సందర్భంలో ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాన్ని అమలుపరిచే విధంగా బోర్డు ద్వారా ఫెసిలిటేట్ చేసుకుంటూ వ్యాపారుల మీద ఆ ప్రెజర్ తీసుకొని వచ్చి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు 24 ఫ్లోర్కి టంగుటూరుకి రావడం జరిగింది. నేను ఇక్కడ బోర్డు కూడా సెలక్షన్ గ్రేడ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం చెప్పిన మా వాటిని అమలు చేసే విధంగా బోర్డు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వ్యాపారులు కూడా అందరూ పాల్గొనడం లేదు. ఎక్కువ మంది ట్రేడర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడే ఇది వస్తుంది. ఈరోజు నేను గమనించిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిని నేను తీసుకెళ్తాను. ఇది బోర్డు ఈడీ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు జరిగిన దానిలో యావరేజ్ ప్రైస్, ఇప్పటివరకు జరిగిన దానిలో 204 రూపాయలు యావరేజ్ ప్రైస్ రావడం జరిగింది. నో బిడ్స్ ఎన్ని వచ్చినాయి? 36 నో బిడ్స్ వచ్చినాయి. 10% వచ్చింది అంతే కదా. బోర్డు అధికారులు కూడా సెలక్షన్ ఆఫరింగ్స్ తీసుకునే విధంగా, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులకు మేలు చేరే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ బిడ్ కూడా 250 రూపీసా, 160. ఇది తగ్గకుండా కూడా చేయాల్సిన ఉంది. మేము కూడా అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఫ్లోర్స్ విజిట్ చేస్తారు. ఈరోజు రేపు మేము చూసిన దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ అవసరమైతే ప్రభుత్వం ట్రేడర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇవి ఏదైనా కానీ మన ప్రభుత్వం రైతుల కోసం ఉంది. రేట్లు బాకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అది ప్రభుత్వం యొక్క ఈ విధానంలో అవసరమైతే అన్ని విషయాల్లోనూ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.